ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. నమస్తే. ఊహించని రీతిలో మొంతా తుఫాను తెలంగాణపై విరుచుకుపడింది. ఇలా మొంతా తుఫాను దాటికి తెలంగాణలోని పలు జిల్లాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయాయి. ఎడతెరిపి లేకుండా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కూడా కురిసినటువంటి వర్షాలతో తెలంగాణలో జనజీవనం అనేది స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ గ్రామాలు వాగులు ఒక్కటైపోయినాయి. రహదారులు మొత్తం వర్షపు నీటితో నిండిపోయినాయి. వాహనాలు కొట్టుకపోయినాయి. మొత్తంగా తెలంగాణలో జనజీవనం అనేది స్తంభించిపోయింది. అసలు అనూహ్యంగా తెలంగాణ వైపు యొక్క మొంతా తుఫాను విరుచుకుపడింది. అసలు ఎక్కడైతే తీరం దాటినటువంటి తుఫాను ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా తెలంగాణ వైపు దిశ మార్చుకోవడంతో ఇవాళ తెలంగాణలో ఇటువంటి పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారము కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా వైపు వెళ్తుందని చెప్పేసి కూడా అందరూ కూడా భావించారు. కానీ అనూహ్యంగా దానికి భిన్నంగా తెలంగాణ వైపు యొక్క మొంతా తుఫాను ప్రవేశించడంతో కోస్తాంధ్ర మీదుగా తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వైపు యొక్క తుఫాను ప్రవేశించడంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసింది. దీంతో చాలా వరకు నష్టం జరిగింది. చాలా పంటలు నష్టపోయినాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో చాలా నష్టం జరిగింది. సో ఒకసారి చూస్తే ఈరోజు ప్రధాన వార్తల్లో కూడా అదే హెడ్లైన్గా మనకు కనబడుతుంది. ఏకదాటి వాన దిశ మార్చుకొని రాష్ట్రంపై విరుచుకుపడినటువంటి మొంతా తుఫాను. ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్లో హిమవృష్టి. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 41.2 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైందట. 41.2 సెంటీమీటర్స్ యొక్క వర్షపాతం. జంట నగరాలను ముంచెత్తినటువంటి వర్షం. అనేక జిల్లాల్లో కూలినటువంటి ఇల్లు, చెట్లు, ఉప్పొంగిన వాగులు. ఒకరి మృతి, మరొకరి గల్లంతు. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు. నీట మునిగిన పంటలు, ధాన్యాన్ని ముంచెత్తినటువంటి నీరు, అన్నదాత కంట కన్నీరు. స్టేషన్లలో నిలిచినటువంటి రైళ్లు, దారి మళ్లింపు. నేడు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. మొత్తంగా ఇక్కడ నష్టపోయింది రైతులే. చాలా వరకు ధాన్యము, వరి, పత్తి రైతులు పెద్ద ఎత్తున యొక్క అకాల వర్షానికి పెద్ద ఎత్తున నష్టపోయారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? పంట బీమా అని ఒకటి ఉంటుంది కదా. ఆ పంట బీమా అనేటువంటి ఇష్టమని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికి 22 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి. ఇప్పటి వరకు పంట బీమా గురించి మాట్లాడింది లేదు. మొన్నటికి మొన్న వరదలు వచ్చినప్పుడు 10,000 ఇస్తామన్నది. ఆ 10,000 ఏడిపోయినాయో ఆ మంత్రులకే తెలియాలి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఒక మొంతా తుఫాను వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తుఫాను మనం తరిమి కొట్టాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి నష్టం జరగద్దని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ముందస్తు చర్యలు చేపట్టారు. నిజంగా ఆ ఏర్పాట్లకు భయపడి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ నుంచి దిశ మార్చుకొని తెలంగాణ వైపు వచ్చిందేమో. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడున్నారు? ఒక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో నిమగ్నమై ఉన్నారు. ఉన్న మంత్రులంతా కూడా 8వ 10వ డివిజన్లు ఉంటే డివిజన్కి 2 మంత్రులు మొత్తం అక్కడే ఉన్నారు. ఉన్న ఎమ్మెల్యేలంతా అక్కడే ఉన్నారు. మొంతా తుఫాను వస్తుందేమో. మరి ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమే కదా, మన నైబరింగ్ స్టేటే కదా. మరి అటువంటి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుపుకునే ఒకవేళ మన దగ్గర కూడా 1-2 జిల్లాలల్లో పడితే అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయో అని చెప్పేసి ముందస్తు ఆలోచించేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదా? ఈరోజు ఎంత పంట నష్టం జరిగింది. ధాన్యం కొనుగోలు సెంటర్లలో కూడా ఎక్కడైతే ఉన్నదో ఆ కొనుగోలు చేసినటువంటి సెంటర్లలో కూడా ధాన్యం అంతా ఖరాబ్ అయిపోయింది. ఏదైతే కోతకున్నటువంటి పంటలన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. మరి రైతులను ఎవరు ఆదుకుంటారు? అందుకే ఇక్కడ ధాన్యాన్ని ముంచెత్తినటువంటి నీరు, రైతు కంట కన్నీరు అనేటువంటి హెడ్లైన్స్ మనకు కనబడుతున్నాయి. మన కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మంగళవారం రాత్రి నుంచే బుధవారం రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినాయి. కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మనం కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూస్తే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం.
కొనుగోలు కేంద్రాల్లో తడిసినటువంటి ధాన్యం. నేడు రేపు మొంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు. బుధవారం రాత్రి 8 గంటల వరకు వర్షపాతం వివరాలు చూస్తే హుజురాబాద్ బోర్నపల్లి గ్రామంలో 236.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. హైయెస్ట్ ఇదే హుజురాబాద్ మన కరీంనగర్ జిల్లాలో. చిగురుమామిడ్ల 174 మిల్లీమీటర్లు. సైదాపూర్ల వెన్కెపల్లి గ్రామంలో 171.5 మిల్లీమీటర్ల వర్షపాతం. శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో 143 మిల్లీమీటర్ల వర్షపాతం. కరీంనగర్ లో కలెక్టరేట్ వద్ద 137 మిల్లీమీటర్ల వర్షపాతం. శంకరపట్నం మండలం తాడికల్లో 130.8 మిల్లీమీటర్ల వర్షపాతం. మానాకొండూరు మండలం గంగిపల్లి 125.3. చిగురుమామిడిలో ఇందుర్తి దగ్గర 124. మానాకొండూరు ఈదులగట్టపల్లి గ్రామంలో 117.5 మిల్లీమీటర్ల వర్షపాతం. మానాకొండూరు గట్టుదినపల్లి 108.8 మిల్లీమీటర్ల వర్షపాతం. తిమ్మాపూర్ రేణుకుంట వద్ద 103.3 మిల్లీమీటర్ల వర్షపాతం. సో ఇది పరిస్థితి. మొత్తంగా కరీంనగర్ జిల్లాలో జనజీవనం అయితే స్తంభించిపోయింది. నిన్న సాయంత్రం నాటికే మొత్తం ముసురు రావడంతో, చీకటి కావడంతో 5 గంటల ప్రాంతంలోనే చాలా దుకాణాలు, చాలా సంస్థలు, వ్యాపార సముదాయాలన్నీ కూడా మూసేసారు. సో భగత్ నగర్ రోడ్డుపై వరద నీరు. మొంతా తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలను సాయంత్రం 5 గంటల వరకే మూసేశారు. సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలో సగటు వర్షపాతం 30 మిల్లీమీటర్ల నమోదు కాగా అత్యధికంగా హుజురాబాద్ డివిజన్ లో 178 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. హుజురాబాద్ లో ఎక్కువ వర్షం కురిసింది. హుజురాబాద్ లో చాలా పంటలు ఖరాబ్ అయిపోయినాయి. కరీంనగర్ కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిరట పబేల సత్పతి గారు. ఇగో సైదాపూర్ లస్మన్నపల్లిలో ధాన్యం రాసుల కిందకు చేరినటువంటి నీరు. ధాన్యం ఎక్కడైతే సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్ల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి ధాన్యం మొత్తం కిందికి నీరు వచ్చేసిందట. చొప్పదండి మార్కెట్ లో టార్ఫాలిన్ కప్పుతున్నటువంటి రైతులు. హుజురాబాద్ ఇళ్ల చుట్టూ చేరినటువంటి వరద నీరు. మిగతా పేపర్లో కూడా చూస్తే ఇగో కరీంనగర్ తీగలగుట్టపల్లిలో ధాన్యంపై కప్పినటువంటి టార్ఫాలిన్లు. ఇగో కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తాలోని ఓ ఇంట్లోంచి రోడ్డుపైకి వస్తున్నటువంటి వర్షం నీరు. వీణవంక మండలం బేతిగల్లో నేల కొరిగినటువంటి వరి పంట. ఈ పంట మొత్తం ఖతం. పాపం ఈ రైతుల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు? ఈ ప్రభుత్వాలు ఆదుకుంటాయా? వీళ్ళకి నష్టపరిహారం వస్తుందా? వాళ్ళు ఎన్నిసార్లు అగ్రికల్చర్ ఆఫీసుల పుంట తిరగాలి ఆ నష్టపరిహారం రావడానికి? కాళ్ళు అరిగేలా తిరగాలి. సైదాపూర్ లో వరదలో చిక్కున్నటువంటి ఆర్టీసీ బస్ అట. సిటీలో పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి చేరినటువంటి నీరు. జలమయమైనటువంటి నగరంలోని మంచిర్యాల చౌరస్తా, హుజురాబాద్ లో ఇళ్ల మధ్య వరద నీరట. ఇది సాక్షిలో. ఈనాడు లేని పరిస్థితి. ఇగో సైదాపూర్ మండలం బెన్నంపల్లిలో నీట మునిగినటువంటి ధాన్యం కుప్పలు. రామ్ నగర్ వద్ద సిరిసిల్ల రోడ్డుపై చేరినటువంటి వర్షపు నీరు. హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లిలో నీట మునిగిన రైతు పైరట. మొత్తంగా ఇక్కడ ఈ యొక్క వర్షం ప్రభావంతో, తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున నష్టపోయింది రైతులే. ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవాలి. ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎన్నికల ప్రచారం పక్కన పెట్టి జరంతా కాంగ్రెస్ మంత్రులు మన కరీంనగర్ జిల్లా మీద కూడా కొంత దృష్టి సాధించండి. పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. మరి వాళ్ళకి ఏం పరిహారం ఇస్తారో, వాళ్ళు ఎట్లా ఆదుకుంటారో ఆదుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీదనే ఉన్నది. మరి పంట బీమా ఎట్లా ఇస్తారో కూడా మీ మీదనే ఉన్నది. కేంద్ర మంత్రి కూడా బండి సంజయ్ గారు కూడా ఖచ్చితంగా స్పందించాలి. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం చేయాలి.